వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 నియర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉన్న నీలియాస్లో ఉన్నాం. సో ఇక్కడ ఈరోజు చూడబోతున్న కలెక్షన్ ఏంటి అంటే డిజైనర్ పట్టు శారీస్, అలాగే డిజైనర్ ఫ్యాన్సీ శారీస్తో పాటుగానే డిజైనర్ బ్యాంగిల్స్ కూడా చూడబోతున్నాం. సో గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు మనకి నీలియాస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వినిత గారు ఉన్నారు. వారిని విష్ చేసి ఆ కలెక్షన్ ఏంటో చూద్దాం. హాయ్ వినిత గారు. హౌ ఆర్ యు అండి? ఫైన్. ఈరోజు మరి మా వ్యూవర్స్కి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? ఫ్యాన్సీ అండ్ డిజైనర్ సారీస్ చూపిస్తున్నానండి విత్ డిజైనర్ బ్లౌజెస్. చూద్దాం మరి ఫస్ట్ కలెక్షన్. ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ సారీ అండి. ఓకే, సో దీనికి చూసినట్లయితే మనం సెపరేట్ దీనికి పళ్ళు అనేది కాకుండా బోర్డర్స్ అనేవి కనిపిస్తాయి. ఆల్ ఓవర్ రన్నింగ్ సారీ అండి. ఓకే, సో పైన కలర్ కాంబినేషన్ చూస్తున్నట్లయితే హాఫ్ వైట్ లో తీసుకున్నారు. తర్వాత వచ్చేసి ఒక పీచ్ కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ పైన బోర్డర్ గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక ఇందులో థ్రెడ్ వర్క్ అనేది క్లియర్ గా ఉంది. దాంతో పాటుగానే 2 అవుటర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నర్ లైన్ అవి మోతీస్ అలాగే బీడ్స్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సింగిల్ మోతీస్ లాగా మిడిల్ నుంచి చూసినట్లయితే ఒక డిజైనర్ లుక్ కోసం ఈ రకంగా లేసింగ్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేశారు. ఈ లేసింగ్ ఫ్యాబ్రిక్ అనేది కూడా హాఫ్ వైట్ లోనే వచ్చింది. అగైన్ మళ్ళీ పీచ్ వచ్చేసి కింద బోర్డర్ చెప్పుకున్నట్లయితే మాత్రం కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ లేసింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి పైన కనిపిస్తూ ఒక షిమ్మరింగ్ లో వచ్చిన గొటపతి స్టైల్లో ఉంటుంది కదా, ఈ స్టైల్ బోర్డర్ అనేది కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా నేను ఇందాక చెప్పినట్లుగా మోతీస్ అనేది అవుటర్ లైన్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా టోటల్ సారీ ఇలానే వస్తుంది కదా మొత్తం సారీ ఇంతేనండి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి కొంచెం డిజైనర్ బ్లౌజ్ లో ఇచ్చాము. ఓకే, హై నెక్ ఫ్యాషన్ కదండి ఇప్పుడు. సో ఓకే, సో ఇది బ్యాక్ సైడ్ చూస్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసి లేసింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అది కూడా ఒక లేయర్స్ లాగా ఓవర్లేప్ అవుతున్నట్లుగా తీసుకున్నారు అన్నమాట, ప్లీట్స్ లాగా. కాలర్ నెక్ స్టైల్లోనే తీసుకున్నారు. హ్యాండ్స్ వచ్చేసి కూడా కాస్త డిఫరెంట్గా బలూన్ స్టైల్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ కింద కూడా ఈ బోర్డర్ చూసినట్లయితే సేమ్ ఇందాక చూసిన ఈ శారీలో వచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో లేసింగ్ స్టైల్లో అదే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. అంటే సీ త్రూ శారీస్ ఏవైనా ఉన్నప్పటికీ కంప్లీట్గా కవర్ అవుతూనే దాంతోపాటుగానే ఈ డిజైన్ అనేది ఎలిగెంట్గా ఎలివేట్ అవుతూనే కనిపిస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ హ్యాండ్స్ కదా ఇవి, అంటే స్లీవ్స్ పార్ట్ అనేది కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. బలూన్ హ్యాండ్స్. ఫైన్ అండి. ఇది మామూలుగా ఎంత పడవచ్చు కాస్ట్? 85 రేంజ్లో ఉంటుంది. ఓకే, డిజైనర్ ఇలా ఏదైనా కస్టమైజ్ చేసి కూడా ఇస్తారా? కస్టమైజ్ ఆల్సో. ఓకే, మరి ఇదేం సారీ? ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి, విత్ డ్యూయల్ షేడ్. ఓకే, దీంట్లో కూడా డబుల్ షేడ్ కనిపిస్తుంది. అయితే పర్పుల్లో ఒక డిఫరెంట్ షేడ్ ఇది. ఇందులో వేరియేషన్ అంటే మనం పైన పార్ట్ కొంచెం లైట్గా వచ్చి కింద వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. ఎస్పెషల్లీ పళ్ళు పార్ట్ దగ్గర నుంచి అసలు మామూలుగా డిజైన్ చూసినట్లయితే మాత్రం పళ్ళు సెపరేట్గా ఏం లేదు. ఇది డిజైనర్ పీసెస్ కాబట్టి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. పైన అంతా కూడా ఒక గోల్డెన్ కలర్లో జూట్ స్టైల్లో ఒక బోర్డర్ వస్తుంది. తర్వాత పళ్ళు పార్ట్లో మాత్రం మోతీస్ అలాగే డిఫరెంట్ బీడ్స్ యూస్ చేస్తూ, అంటే రెండు కూడా ఈక్వల్ షేప్ లో తీసుకుంటూ ఆల్టర్నేట్ గా డిజైన్ చేశారు. సో ఇది మొత్తం ప్లేన్ సారీ అంతా ప్లేన్ అండి. సారీ అంతా ఇలా ప్లేన్ గా వచ్చేసి బోర్డర్స్ అనేవి మాత్రం ఓన్లీ బోర్డర్ హైలైట్ అవుతుంది. ఇది బ్లౌజ్. ఓకే, సో కొంచెం కాంట్రాస్ట్ లో తీసుకున్నారు. అండ్ శారీలో వచ్చిన కాంబినేషన్ కోసం ఇక్కడ హ్యాండ్ వర్క్, ఇదంతా కూడా పార్సీ వర్క్ అంటారు దీన్ని. ఓకే, మోతీస్ కూడా ఇక్కడ ఈ స్టైల్లో చిన్న శారీకి మ్యాచ్ అయ్యేట్టు మోతీస్ ఇచ్చాం బ్లౌజ్ లోను. ఓకే, ఫైన్. ఇది బ్యాక్ నెక్ చూస్తున్నాము. టాజిల్స్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు. మోతీస్ తో పాటుగానే మిర్రర్స్ అనేవి ఇచ్చారు. కాస్త చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది. అయితే స్లీవ్స్ అనేవి ఎల్బో లెంత్ స్లీవ్స్ అండి. ఓకే, ఇది ఎంత పడుతుంది? ఇది కూడా 8000 పడుతుంది. ఓకే, 8000. ఎందుకు అంటే ఇందులో చాలా వర్క్ చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉండింది. యాక్చువల్గా బోర్డర్స్ అనేవి ఇందులో చాలా బాగా హైలైట్ అయ్యాయి. అండ్ ఈ డిజైనర్ బ్లౌజ్ కూడా కొంచెం ఎలిగెంట్ లుక్ ఇస్తుంది కాబట్టి ఈ రేంజెస్లో ఉన్నాయి. ఇది బెనారస్ జార్జెట్ అండి. ఓకే, బెనారస్ జార్జెట్ అండ్ నెట్ కాంబినేషన్తో ఈ సారీ వచ్చి. ఓకే, సో ఫస్ట్ ఇది కూడా కొంచెం ఆల్మోస్ట్ మనకి సింపుల్గానే కనిపిస్తుంది. అంటే శారీ మీద ఎక్కువ వర్క్ అనేది డిజైన్ అనేది కాకుండా బోర్డర్స్ అనేవి హైలైట్ అవుతూ ఉన్నాయి. ఓకే, ఈ బోర్డర్స్లో చూసినట్లయితే జూట్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. జూట్లోనే సెల్ఫ్లోనే ఇంకొక ఫ్లోరల్ వర్క్ అనేది కనిపిస్తుంది కదా. ఇది ఆల్ 3 సైడ్స్ కూడా ఇదే వర్క్ కంటిన్యూ అయిపోతుంది శారీకి. పళ్ళు సైడ్ కూడా సెపరేట్ పళ్ళు కాకుండా బోర్డర్తోనే కంటిన్యూ చేశారు. అండ్ దాంతోపాటుగానే ఇక్కడ సర్వస్కి స్టోన్ వర్క్ అనేది కొంచెం ఎవ్రీ ఫ్లవర్లో ఒక స్టిక్ చేస్తూ ఇలా హైలైట్ చేస్తూ వచ్చారు.
అండ్ శారీ టోటల్గా చూస్తున్నట్లయితే దీని మీద చిన్న చిన్న డాట్స్ లాగా బుటీ స్టైల్లో తీసుకున్నారు. బేస్ వచ్చేసేమో ఒక రిచ్ బ్లూ కలర్ కనిపిస్తూ ఉంది. శారీ అంతా ఇలానే లేదండి, ఇది లంగా ఓని స్టైల్ శారీ. ఓకే, మనకు ఓన్లీ ఇది పళ్ళు పార్ట్ ఒక్కటే ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ నుంచి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఓకే నెట్ మీద లేసింగ్ వర్క్ అనేది కనిపిస్తుంది. లేస్ వర్క్ అనేది క్లియర్ గా చూడొచ్చు. ఒక ట్రీ లాగా తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఫ్రిల్స్ లోకి వచ్చేస్తుంది. అండ్ కింద చూసినట్లయితే ఈ బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఇందాక చూస్తుంది మనం జూట్ లో వచ్చింది, ఇప్పుడు చూస్తున్నదైతే గోటాపత్తి వర్క్ వచ్చింది. దీంతో పాటు పైపింగ్ అనేది కూడా సిల్వర్ కలర్ లో తీసుకున్నారు. యాక్చువల్ గా దీనికి కాంబినేషన్ బ్లౌజెస్ అనేవి బ్లూ తీసుకోవచ్చు, లేదంటే ఈ హాఫ్ వైట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా తీసుకోవచ్చు కదా. ఓకే, మరి దీంట్లో కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. ఓకే, మనకి హ్యాండ్స్ కి నెట్ ఇచ్చారు అండ్ బాడీ వచ్చి బ్లూ ఇచ్చారు. అండ్ ఇదేమో జూట్ రా సిల్క్ అండ్ జూట్ మిక్సింగ్ స్టైల్లో కనిపిస్తుంది. అవునండి. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్ ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది ఇవ్వడం జరిగింది. లేదు అనుకుంటే దీనికి రెడీమేడ్ బ్లౌజ్ అన్న మనం చూస్ చేసుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది మేడం కరెక్ట్? ఇది వచ్చి 6000 పడుతుందండి. ఓకే, ఈ కాస్ట్ వచ్చేసి 6000 వరకు పడుతుంది. సో మీరు కూడా ఇలాంటి డిజైనర్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 3 నియర్ HDFC బ్యాంక్ నీలియాస్కి విజిట్ చేసి చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. అండ్ ఈజీగా రెడీమేడ్ ఎప్పుడైనా పార్టీస్కి అర్జెంట్గా కావాలనుకున్నా కూడా పిక్ చేసుకుని వెళ్ళచ్చు. అగైన్ ప్యూర్ జార్జెట్లో అండి కాంబినేషన్. ఓకే, ఈ శారీ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా కాంబినేషన్స్ వచ్చేసి మనం ఫస్ట్ శారీలో చూసాము పీచ్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్, అదే కాంబినేషన్ బట్ ఇక్కడ కంప్లీట్ డిజైన్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ బోర్డర్స్ తీసుకున్నట్లయితే మనం పళ్ళు సైడ్ నుంచి చూద్దాము. అయితే పళ్ళు పార్ట్లో వచ్చేసి వేరియేషన్ ఎలా ఇచ్చారంటే జస్ట్ జార్జెట్లోనే ఇచ్చారు, బట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్లో వస్తుంది. దీనికి ఇక్కడ ఇన్నర్ సైడ్ చూసినట్లయితే అంటే ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. దీంట్లో అంతా సీక్వెన్స్ వర్క్, గోటపత్తి వర్క్, దాంతోపాటుగానే కొంచెం ఎంబోజ్ అవుతున్న థ్రెడ్ వర్క్ కూడా చూడొచ్చు. అయితే ఇందులో కూడా మిక్స్డ్ కలర్స్ కనిపిస్తున్నాయి, పీచ్ అండ్ హాఫ్ వైట్లో. దాంతోపాటుగానే గోల్డెన్ కలర్ తీసుకున్నారు. అక్కడక్కడ మాత్రమే బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తున్నారు. ఒక హాఫ్ మీటర్ వరకు మాత్రమే ఈ పళ్ళు పార్ట్ డిజైన్ చూడొచ్చు. అయితే ఇక్కడ బోర్డర్స్ తీసుకున్నట్లయితే మనం ఈ బోర్డర్స్ అనేవి కటింగ్ బోర్డర్స్. దీనివల్లే అసలు జనరల్గా ఏ సారీకైనా కటింగ్ బోర్డర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ రిచ్ లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా గొట్టపట్టి వర్క్లోనే ఈ కటింగ్ బోర్డర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక లేస్ నెట్ మీద తీసుకోవడం జరిగింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఈ వర్క్ వచ్చేసింది. ఇదే బోర్డర్ ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది మనకి. పైన అంతా కూడా ఈ కటింగ్ బోర్డరే కనిపిస్తుంటుంది. అయితే కింద చూసినా మాత్రం ఇక్కడ అంతా సీక్వెన్స్ బోర్డర్ కనిపిస్తుంది. సీక్వెన్స్ అనేది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తూ ఉంది. కంప్లీట్గా సీక్వెన్స్తోనే ఇక్కడ బోర్డర్ తీసుకుని మోతీ వర్క్ అనేది ఇక్కడ అవుటర్ లైన్ లాగా తీసుకున్నారు. సో మిగతా హాఫ్ వైట్ లో వచ్చింది విత్ వర్క్. ఓకే, సో ఈ బంచెస్ అనేవి ఇక్కడ కూడా చూడొచ్చు అన్నమాట. యాక్చువల్గా మనం ఇలాంటి బంచెస్ ఇందాక పళ్ళు పార్ట్ సైడ్ చూసాము. ఇక్కడ మాత్రం ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలా మనకి అక్కడక్కడ హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. త్రూ అవుట్ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ హాఫ్ అంతా ఇదే రకం కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా ఇదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఓకే, మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి. సో చూస్తున్నారు కదా, కొంచెం హాఫ్ స్లీవ్స్లో కావాలి అనుకుంటే కనుక కొంచెం మినీ స్లీవ్ స్టైల్లో ఈ రకంగా తీసుకోవచ్చు. అండ్ దీంట్లో వర్క్ చూసినప్పుడు కూడా నిజంగా ఇది చాలా హైలైట్ అవుతూ ఉంది. టోటల్గా ఇదంతా సీక్వెన్స్ వర్క్ వచ్చేసి గోటపత్తి వర్క్ కూడా దీని మీద ఫ్లవర్ డిజైన్ లాగా ఇక్కడ ఒక బంచు అండ్ హ్యాండ్స్ దగ్గర మాత్రమే ఇది హైలైట్ చేస్తూ వచ్చారు. మిగతా అంతా కూడా ఈ సీక్వెన్సే కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చూడొచ్చు. అండ్ టాజల్స్ కూడా కొంచెం సింపుల్గా తీసుకున్నారు. దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఎంత పడుతుందండి? 12,000 అండి. 12,000 వరకు పడుతుంది. ఇది కోటా శారీ అండి. ఓకే, దీంట్లో అంతా షిమ్మర్ మిక్సింగ్ లో కనిపిస్తూ ఉంది కదా, టిష్యూ కోటా ఇది. సో టిష్యూ కోటా అనేసరికి మనకి కొంచెం యాక్చువల్గా రేంజ్ కూడా
బాగానే అనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ పళ్ళు పాటు నుంచి చూసినట్లయితే సెపరేట్ పళ్ళు కాదు, యాజ్ యూజువల్గా డైరెక్ట్ బోర్డర్స్ వచ్చాయి. ఈ బోర్డర్స్ అనేవి గోల్డెన్ కలర్లో తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఫ్యాబ్రిక్ షిమ్మర్ మిక్సింగ్ స్టైల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ బోర్డర్స్ ఆల్ 3 సైడ్స్ కూడా శారీకి ఇలాగే కంటిన్యూ అవుతాయి. అయితే శారీ మీద ఈ బంచెస్ తీసుకున్నారు కదా, పార్సీ వర్క్ బంచెస్ అండి. ఓకే, పార్సీ వర్క్తో బంచెస్ అనేవి కనిపిస్తున్నాయి. టోటల్గా థ్రెడ్ అనేది డిఫరెంట్ కలర్, ఒక లైట్ సీ గ్రీన్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. దీనికి అవుటర్ లైన్స్ అనేవి గోల్డెన్ కలర్లో మళ్ళీ హైలైట్ చేస్తూ వచ్చారు. ఈ బంచెస్ అనేవి శారీస్కి మనకి పైన పార్ట్ అంతా ఈ రకంగా కొంచెం గ్యాప్తో కనిపిస్తూ ఉంటాయి. రన్నింగ్ అండి, రన్నింగ్ అవుతుంటే అయితే కింద మాత్రం ఈ హెవీ వర్క్ కనిపిస్తుంటుంది. పార్సీ వర్క్లోని ఫ్లవర్ బంచెస్ అనేవి ఒక బోర్డర్ లాగా స్కర్ట్ బోర్డర్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. కంటిన్యూగా ఇదే డిజైన్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసాము. కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ దాంతో పాటుగా బ్లూ కలర్ అనేది మిక్స్ చేశారు కదా. అయితే ఇందులో డబుల్ షేడ్స్ ఉన్నాయి. అంటే ఈ బ్లూలో గ్రీన్, లైట్ సీ గ్రీన్ స్టైల్లో రెండు కలిపి మిక్స్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ ప్యాటర్న్ అనేది మనకి బటన్ ప్యాటర్న్ లాగా తీసుకున్నారు అనమాట, హాఫ్ వరకు. తర్వాత ఇక్కడ వచ్చేసి హుక్స్ వస్తుంది. ఓకే, ఫ్రంట్ చూసినట్లయితే ఇది కాలర్ నెక్. ఓకే, ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. హ్యాండ్స్ స్లీవ్స్ పార్ట్ చూసినా కూడా కొంచెం షార్ట్ స్లీవ్స్ లోనే తీసుకున్నారు. మిగతా అంటూ కూడా బ్రొకెట్ లో వచ్చింది. ఫైన్, మరి చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ పీస్. ఇలా ఎంత పడుతుంది ఈ కాంబినేషన్ అయితే? 6000 వరకు. అంటే శారీ ఆల్రెడీ మొత్తం టిష్యూ వచ్చింది అండ్ మంచి డిజైనర్ బ్లౌజ్, ఈ రెండు కలిపి నిజంగా చెప్పాలంటే మార్కెట్లో అయితే మనకి ఇంకా ఎక్కువ ప్రైస్లో ఉంటుంటాయి. అయితే ఇలా కాంబినేషన్తో పాటు డైరెక్ట్గా తీసేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా బెస్ట్ ప్రైజెస్ అనే చెప్పాలి వీటిని. ఇది పట్టు శారీ అండి. ఇంతసేపు ఫ్యాన్సీ చూసాం కదా మనం, సో ఇప్పుడు పట్టు చూపిస్తాను. ఇది ఏం పట్టు? గ్రీన్ లీఫ్ పట్టు అండి. గ్రీన్ లీఫ్ పట్టు. ఓకే, సో ఇది ఫస్ట్ పళ్ళు పాటలో వచ్చిన ఇదంతా జరీ, ఏం జరీ? సిల్వర్ జరీ. టోటల్ శారీ అంతా సిల్వర్ జరీ మొత్తం. టోటల్ సిల్వర్ జరీ అని వస్తుంది. అయితే ఈ పళ్ళు పాటు కూడా 1 మీటర్ అబవ్ వరకు ఆల్మోస్ట్ ఈ సిల్వర్ జరీతో వస్తుంది వర్క్. మిడిల్లో మాత్రం ఒక చిన్న చిన్న బుట్టి స్టైల్లో తీసుకుని సైడ్స్ మాత్రం ఒక ఫ్లవర్ వర్క్ లాగా కనిపిస్తుంది. టోటల్గా ఇది వచ్చింది కదా, పైనది కూడా సిల్వర్ జరీ బోర్డర్ వచ్చింది. ఓకే, పైపింగ్ స్టైల్లో తీసుకున్నది ఏంటి అంటే కొంచెం వైలెట్ కలర్లో కాంట్రాస్ట్లో తీసుకున్నారు. శారీ అంతా ఇదే రకంగా వస్తుందా? ఒక లైట్ పింక్ కలర్ షేడ్, దీని మీద కూడా సిల్వర్ జరీ అనేది త్రూఅవుట్ శారీ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇదే రకంగా వచ్చేస్తుందా? బ్లౌజ్ ఇందులో ఉంది. కింద చూసినట్లయితే సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ గా చాలా రిచ్ గా వస్తుంది శారీ అంతా. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ కలర్ అండి, సెల్ఫ్ వర్క్ తో వచ్చింది. కాంట్రాస్ట్ కలర్ ఇందాక మనం పైపింగ్ లో చూసాము, అదే షేడ్ లో తీసుకున్నారు ఆల్మోస్ట్. అయితే దీని మీద ప్లెయిన్ కాకుండా ఒక చిన్న ప్యారెట్ అండ్ దాంతో పాటు శారీ మీద వచ్చిన డిజైన్ సెల్ఫ్ వర్క్ తో వచ్చింది. ఓకే, సెల్ఫ్ వర్క్ తో జస్ట్ థ్రెడ్ వీవింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది సింపుల్ గా. అండ్ దీంతో పాటుగానే బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మరి దీనికి మనం కావాలంటే ఇట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్ కావాలంటే కాంట్రాస్ట్ కలర్ ఫుల్. ఓకే, ఫుల్ కాంట్రాస్ట్ పైపింగ్ లో వచ్చిన కలర్ తో ఇక్కడ కాంట్రాస్ట్ ఇచ్చున్నారు. నెక్ కూడా బ్యాక్ చూస్తున్నట్లయితే ఒక పాట్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. సైడ్ నుంచి అంటే ఈ షోల్డర్ పార్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ టోటల్ గా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దీంతోనే మనకి స్లీవ్స్ పార్ట్ అనేది కూడా చూడొచ్చు అన్నమాట. స్లీవ్స్ అనేవి కొంచెం షార్ట్ సైజ్, కాలర్ నెక్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి కాలర్ నెక్. సో కాలర్ తీసుకున్నారు. మిగతా అంతా రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో తీసుకుని హ్యాండ్స్ మాత్రం అంటే స్లీవ్స్ పార్ట్ మాత్రం హైలైట్ చేశారు. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది? ఇది 10,000 అండి. ఓకే, సో ఇది ఉప్పాడ పట్టు అండి. ఉప్పాడ పట్టు. ఓకే, ఉప్పాడ పట్టు లైట్ వెయిట్ కదా ఇది. పైతాని సారీ. అండ్ సారీ వచ్చి 2 కాంబినేషన్స్ వస్తుంది మీకు. పళ్ళు పార్ట్ అంతా బ్లాక్ వస్తుంది, ఓన్లీ ఫ్రిల్స్ ఒకటి ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఓకే, షోల్డర్ పార్ట్ ఏమో ఇలా బ్లాక్ వచ్చి పళ్ళు ఏమో షోల్డర్ అండ్ పళ్ళు కూడా నీకు బ్లాకే, ఓన్లీ ఫ్రిల్స్ ఒకటే ఆరెంజ్ కలర్ వస్తుంది. డిజైనర్ పీస్ ఇది. ఓకే ఓకే, సో దీని మీద చూసినట్లయితే జరీ అనేది కూడా హైలైట్ అవుతూ ఉన్నది కదా. ఇక్కడ బాటమ్ సైడ్ కనిపిస్తోంది ఈ ఫ్లవర్ వర్క్ తో పాటుగా వచ్చి. అండ్ అవుటర్ బార్డర్ ఏదైతే చూస్తున్నామో అది ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది. పైన కూడా చూడొచ్చు, చిన్నది మాత్రమే ఇచ్చారు. అయితే బాటమ్ సైడ్ మాత్రం కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఈ రకంగా ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ షేడ్ లో ఈ రకమైన డిజైన్ చూడొచ్చు అన్నమాట. అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కదా. ఓకే, బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ రకంగా వచ్చింది. ఓకే, సో ఈ కలర్ లో హైలైట్ అవుతూ ఉంటుంది మొత్తం. ఇది బ్రైట్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది. ఓకే, మరి యాక్చువల్లీ మనం కావాలంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. సో టోటల్ గా ఇప్పుడు ఫ్రిల్స్ లోకి ఏదైతే వస్తుందో ఆ కాంబినేషన్ లో ఉన్నారు.
ఓకే, ఇది ఈ రకంగా హైలైట్ అవుతుంది. షోల్డర్ పార్ట్ బ్లాక్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ ఈ వర్క్ అంతా చూసినట్లయితే చాలా గ్రాండ్ గా పీటా వర్క్ అండి. పిటాయి వర్క్. ఓకే, పీటా వర్క్. దీని మీద పార్సీ వర్క్ తో పాటు ఓకే, పార్సీ వర్క్ లోనే ఫ్లవర్ వర్క్ స్టైల్ కూడా తీసుకున్నట్లున్నారు కదా. ఓకే, మోతీ వర్క్ కూడా కనిపిస్తుంది. మొత్తం మిక్స్డ్ కలర్స్ ఇందులో కనిపిస్తున్నాయి. స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక కటింగ్ స్టైల్లో కనిపిస్తుంది. కట్ చేస్తూ ఒక జర్దోజీ వర్క్ లో ఒక 2 లైన్స్ లాగా తీసుకున్నారు. అటు నుంచి ఒక ఎస్ స్టైల్లో షేప్ తీసుకుని కుందన్స్ని కూడా హైలైట్ చేశారు. 2 హ్యాండ్స్ కూడా అంటే 2 స్లీవ్స్ కూడా ఇది రకంగా వచ్చి ఇక్కడ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఒక హాఫ్ షోల్డర్ మీద మాత్రం ఈ వర్క్ అనేది చూడొచ్చు. ఓకే, మరి ఇది ఎంత పడుతుంది ఈ శారీతో పాటు బ్లౌజ్? 18,000 అండి. 18,000. ఓకే, ఇది బెనారస్ టిష్యూ అండి. ఓకే, సో టిష్యూ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. టోటల్గా గోల్డెన్ కలర్ తీసుకోవడం బేస్ ఆల్రెడీ ఎల్లో తీసుకున్నారు. దాంట్లో టిష్యూ కాబట్టి అది మిక్స్ అవుతూ చాలా గ్రాండ్గా చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఫ్లవర్ బంచెస్ అనేవి చూసినట్లయితే థ్రెడ్ వివింగ్ స్టైల్ అంటే బెనారస్ అనేసరికి మనకి ఈ స్టైల్లో చూస్తూ ఉంటాము. అందులో కలర్స్ వేరియేషన్ ఎలా వచ్చిందంటే పర్పుల్లో ఒక లైట్ పింక్, ఆనియన్ పింక్ స్టైల్, దాంతోపాటుగానే ఒక కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్ ఈ స్టైల్లో కనిపిస్తుంటుంది. అది ఆల్టర్నేట్గా కనిపిస్తుంది ఆ ఫ్లవర్ వర్క్. దాంతోపాటుగానే ఒక లీఫ్ వర్క్ లాగా కూడా చూడొచ్చు అన్నమాట. అది కూడా గోల్డెన్ కలర్ జరీలోనే తీసుకున్నారు. బోర్డర్ అనేది కంప్లీట్ గా జరీ వచ్చేసి గోల్డెన్ కలర్ జరీలో టిష్యూలో తీసుకున్నారు. బ్లౌజ్ కూడా సేమ్ టిష్యూ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా సేమ్ టిష్యూతో. ఓకే, సేమ్ టిష్యూ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, దీనికి కూడా మనం ఒక డిజైనర్ పీస్ సెట్ చేసాం. దిస్ ఈస్ గోటా వర్క్ అగైన్. గోటాపత్తి వర్క్. ఓకే, దీని మీద వచ్చిన ఫ్లవర్ వర్క్ ఏంటి అంటే మనకి గోటాపత్తి తీసుకున్నారు. దానికి స్ప్రింగ్ వర్క్ లాగా కూడా అవుటర్ లైన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ స్టోన్ వర్క్ కూడా చూడొచ్చు. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాం. దీని మీద ఆరెంజ్ దాని షేడ్ లో ఇది డబుల్ షేడ్ లో వచ్చింది. అండ్ ఎల్బో లెంత్ తీసుకున్నారు. టోటల్ గా అంటే స్లీవ్స్ పార్ట్ మనకి ఒక చోట మాత్రమే హైలైట్ చేయకుండా 2 మొత్తం రౌండ్ అంతా కూడా వర్క్ చేయడం జరిగింది. ఎండింగ్ లో చూస్తున్నట్లయితే ఇక్కడ జర్దోజీ స్టైల్లో తీసుకున్నారు. మోతీ వర్క్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ తో పాటుగా. ఓకే, ఫ్రంట్ సైడ్ కూడా మనకి హాఫ్ చూడొచ్చు ఇదే వర్క్. ఓకే, మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? 10,000. ఓకే, సో టోటల్గా టిష్యూలో వచ్చేసింది బెనారస్ టిష్యూ. అండ్ దాంతోపాటుగానే మంచి వర్క్ ఉన్న బ్లౌజ్ కూడా. ఇలాంటివి కావాలి అనుకుంటే కనుక మీరు కూడా అంటే డిజైనర్ బ్లౌజెస్, డిజైనర్ శారీస్ కావాలి అనుకుంటే విజిట్ చేయండి ఒకసారి. రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ నియర్ HDFC బ్యాంక్ దగ్గర ఉన్న నీలియాస్లో ఒకసారి విజిట్ చేసినట్లయితే టోటల్గా ఎలాంటి కలెక్షన్ అయినా ఎస్పెషల్లీ ఇక్కడ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ అన్ని కస్టమైజ్ చేసి ఇస్తారు. రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చి బెనారస్ జూట్ శారీ అండి. ఓకే, సో బేస్ అనేది పింక్ కలర్ తీసుకున్నారు. కాంబినేషన్ ఏమో ఎల్లో కలర్స్ వచ్చాయి బోర్డర్స్ లో. ఓకే, ఈ బోర్డర్స్ లో చూసినట్లయితే మనకి జరీ స్టైల్లో ఒక లైన్స్ లాగా పైన కనిపిస్తుంది. పళ్ళు పార్ట్ అంతా చూసినట్లయితే ఎల్లో కలర్లో బాగా బ్రైట్ ఎల్లో కలర్ తీసుకున్నారు. దాని మీద అంతా కూడా జరీతో ఒక లీఫ్ వర్క్, ఫ్లవర్ వర్క్ కనిపిస్తూ ఉంది. ఒక 1/2 మీటర్ వరకు. అయితే కింద బోర్డర్ అనేది చూసినట్లయితే మనం పైన వచ్చినంత సింపుల్గా కాకుండా ఈ ఎల్లో కలర్ పళ్ళు పాటలు ఏదైతే చూసామో అది దాంతోపాటుగానే పైన వచ్చిన బోర్డర్ కూడా అడిషనల్గా కనిపిస్తుంటుంది. సో ఇది కొంచెం బిగ్ బోర్డర్ స్టైల్ అనే చెప్పొచ్చు కింద వచ్చేసరికి బాటమ్ సైడ్. ఓకే, దీని మీద మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా సేమ్ ఇట్లానే వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే ఎల్లో కలర్ లో తీసుకున్నాం. కాంట్రాస్ట్. ఓకే, కాంట్రాస్ట్ లో వచ్చేసింది. అండ్ మంచి బ్రైట్ ఎల్లో జస్ట్ అలా ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్ కూడా ఈ కలర్ లో ఇవ్వడం జరిగింది అన్నమాట. బోర్డర్స్ అనేవి శారీలో కాంబినేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. లైట్ గా మిక్స్ అవుతూ వచ్చింది, అది అక్కడ ఇచ్చారు. దీనికి ఇది డిజైనర్ బ్లౌజ్. ఓకే, అసలు దేనికి అది వర్క్ అనేది అసలు కంపారిజన్ లేకుండా చాలా డిఫరెంట్ గా ఉంది కదా.
ఓకే, ఇందాక చూసిన బ్లౌజెస్కి మనం వర్క్ కొంచెం డిఫరెంట్గా చూసాము. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇంకా హెవీగా చూస్తూ ఉన్నాము. ఇలాంటి వర్క్స్ ఏమైనా కావాలనుకుంటే అంటే ఇక్కడ ఫ్లవర్ వర్క్ ఇదంతా చూస్తున్నాం కదా, ఇదంతా ఎంబోజ్ అవుతూ ఆ ఫ్లవర్ వర్క్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, జర్దోసి అలా డిఫరెంట్ వర్క్స్తో తీసుకోవడం జరిగింది. కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ చూస్తున్నాం మనం, మొత్తం హెవీ ఇచ్చాము, ఫ్రంట్ సింపుల్ ఇచ్చాము. ఓకే, ఆల్మోస్ట్ బ్యాక్ అంతా ఎలివేట్ అయ్యింది కదా బ్లౌజ్కి. సో అండ్ టాజిల్స్ వచ్చి టాజిల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ కోసం ఇచ్చారు, దాంతో పాటుగానే హైలైట్ అవ్వడం కోసం ఇక్కడ చూసినట్లయితే ఈ రకంగా తీసుకున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? 20,000. 20,000. సో ప్యూర్ బనారస్ జార్జెట్లో చూసాము అండ్ దాంతో పాటుగానే ఇంత హెవీగా వచ్చింది. అలాంగ్ విత్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ కాస్ట్ ఈ రకంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. మరి ఇప్పటి వరకు శారీస్ చూస్తూ ఉన్నాం కదా, ఇంకా దీనికి మీరు బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేస్తాము. సో మరి మనం ఇప్పటి వరకు డిజైనర్ శారీస్ అలాంగ్ విత్ డిజైనర్ బ్లౌజెస్ ఇవన్నీ చూసాం కదా. యాక్చువల్గా ఇక్కడ స్పెషల్గా ఎవరైనా కస్టమర్స్ వచ్చినట్లయితే బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేస్తారు. ఏ శారీకి కావాలనుకున్నా లేదంటే ఏ డ్రెస్సెస్ కావాలనుకున్నా మ్యాచింగ్ చేయడం, దాంతోపాటుగా డిజైన్ కూడా చేసిస్తారు. అవి చూద్దాం ఒకసారి. మరి ఫస్ట్ డిజైన్ ఏం చేద్దాం? ఇవన్నీ జర్దోసి వర్క్తోనండి బ్యాంగిల్స్ వచ్చి మనకి శారీ కలర్ కాంబినేషన్ని బట్టి ఓకే, సో శారీ కలర్ కాంబినేషన్స్కి ఇలా కలర్స్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అన్నమాట. మనకి క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది రా సిల్క్ ఈ స్టైల్లో వస్తూ ఉంటుంది. దీంతోనే ఈ వర్క్ దీనిపైన చూసినట్లయితే జర్దోజీ వర్క్ వచ్చింది, స్టోన్ వర్క్, మోతీ వర్క్ ఇలా డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటారు. కలర్స్ కాంబినేషన్స్ కావాలనుకున్నా లేదంటే దీని మీద ఇంకా హెవీ వర్క్స్ ఏమైనా కావాలనుకున్నా, ఈ విడ్త్ కూడా మనకి ఇంకొంచెం బ్రాడ్గా కావాలనుకున్నా కూడా అలాంటి బ్యాంగిల్స్ కూడా వస్తుంటాయి. లేదు ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే కనుక ఈ రకంగా చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా సింగిల్ బ్యాంగిల్స్ అండి. ఓకే, సో ఇవి వచ్చేసి అంటే కలర్స్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అందులో ఏ కాంబినేషన్ కావాలంటే ఆ కాంబినేషన్ చేయొచ్చు. ఇంకొంచెం గ్రాండ్గా కావాలంటే మనం ఇట్లా. సో దీని మీద గోటపత్తి వర్క్ వచ్చింది, గోటపత్తి వర్క్ ఉంది, ఇది స్టోన్ వర్క్ ఉంది, అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్. అండ్ కాంబినేషన్స్ కూడా ఇలా కొంచెం బ్రాడ్ గా కావాలనుకున్నా ఇంకొంచెం మనం చెప్పిన దాని ప్రకారమే వీళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏ వర్క్ కావాలనుకుంటే ఆ వర్క్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇంకా గ్రాండ్ గా కావాలనుకున్న వాళ్ళు ఇట్లా స్టోన్స్, ఓన్లీ స్టోన్స్ తో పాటు. ఓహో, ఓకే, ఓన్లీ స్టోన్స్. అండ్ దీని వర్క్ ఏంటిది, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. ఫ్లవర్స్ లాగా ఎంబోజ్ అవుతూ వచ్చాయన్నమాట ప్లాస్టిక్ తో. చాలా బాగుంది. అండ్ ఇందులో కూడా మనకి కలర్స్ కాంబినేషన్స్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మోతీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మల్టీ కలర్స్లో కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. అయితే ఇలా సింగిల్గా ప్లెయిన్గా కావాలనుకుంటే కనుక ఈ రకంగా తీసుకోవచ్చు అన్నమాట. సిల్వర్ కలర్ కానీ లేదంటే ఇలా రెండు షేడ్స్లోని బ్లూ కలరు ఈ సిల్వర్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మిక్సింగ్లో కూడా చూడొచ్చు. అయితే ఇలా సింగిల్ బ్యాంగిల్స్ చూడాలి అనుకుంటే డ్రెస్సెస్ మీద అట్లా సింగిల్ బ్యాంగిల్స్ వాడతారు కదండి, అట్లా కావాలన్నా కూడా ఇట్లా సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా థ్రెడ్ తో చేసి, ఇదంతా థ్రెడ్ తోను. ఓకే, థ్రెడ్ తో వచ్చాయి, దాని మీద స్టోన్ వర్క్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్స్ కాంబినేషన్స్ కూడా అన్ని కొంచెం నియాన్ షేడ్స్ ఈ టైప్స్ లో కూడా తీసుకుని ఉన్నారు. అండ్ దీంతో పాటుగా ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా కొంచెం బ్రాడ్ గా కావాలనుకుంటే కనుక ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీని మీద మోతీ వర్క్ అనేది స్ప్రింగ్తో ఎండింగ్ లాగా ఇవ్వడం జరిగింది. దీని మీద జర్దోజీ వర్క్ అనేది చాలా క్లియర్గా చూడొచ్చు. కొంచెం బ్రాడ్గా ఉన్నాయి ఇలాంటి బ్యాంగిల్స్. ఇందులో కూడా సింగిల్ కలర్ కావాలనుకుంటే డిజైన్ చేస్తారు, లేదా కొంచెం మల్టీ థ్రెడ్స్తో కూడా ఇస్తుంటారు. ఇది మొత్తం అంతా మీరు కస్టమైజ్ బ్యాంగిల్స్ అండి, అంతా కూడా హ్యాండ్ వర్క్ బ్యాంగిల్స్. ఓహో, సో అండ్ దీస్ ఆర్ స్టార్టింగ్ విత్ 150 range to 700-800 డిపెండ్స్ అపాన్ బ్యాంగిల్. ఓకే, సో మనం ఎంత శారీస్కి డిజైనర్ బ్లౌజెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో బ్యాంగిల్స్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి అందులో కూడా కస్టమైజ్ చేసుకోవాలి. బయట నచ్చట్లేదు డిజైన్స్ అనుకుంటే మన చాయిస్ ప్రకారం కూడా డిజైన్ చేసిస్తారన్నమాట. 150 range నుంచే స్టార్ట్ అవుతుందంట, అప్ టు 700-800 కాబట్టి ఎవరికైనా ఈజీగా పిక్ చేసుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ ఏమైనా. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో వినీత గారు మరి ఇప్పటి వరకు మాకు నిజంగా చాలా వండర్ఫుల్ కలెక్షన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో చూసారు కదా ఇప్పటి వరకు నీలియాస్లో ఉన్న కలెక్షన్. మరి ఇక్కడ డిజైనర్ బ్లౌజెస్ స్పెషల్గా డిజైన్ చేస్తుంటారు, దాంతోపాటుగానే డిజైనర్ బ్యాంగిల్స్ కూడా డిజైన్ చేస్తారు. ఇప్పటి వరకు చూసాము. ఇలాంటి కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే కనుక రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ నియర్ HDFC బ్యాంక్ దగ్గర ఉన్న నీలియాస్కి విజిట్ చేయండి. ఇది వాళ్ళకి హలో లేడీస్. రేపటి హలో లేడీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.